పేరెంట్స్ అందరూ లోపలికి రావాల్సిందిగా చేస్తున్నామండి. పేరెంట్స్ అందరూ లోపలికి రావాల్సిందిగా చేస్తున్నామండి. వేద శాస్త్ర పుష్ప సమాకీర్ణ విద్వత్ భ్రమర సంత అందరికీ నమస్కారం అండి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మాది ఎల్ఎన్ బ్లాజమ్ స్కూల్ బొమ్మూరులో ఉందండి, నవభారత్ నగర్లో. సో మా స్కూల్ 2010లో స్టార్ట్ చేసాం. ఇది 16th సంక్రాంతి సెలబ్రేషన్స్ మేము జరుపుకుంటున్నాము. సో మాకు 16 ఇయర్స్ నుంచి మా దగ్గర టీచర్స్ అందరూ కూడా ఈ 16 ఇయర్స్ సీనియారిటీ టీచర్సే. మేము తీసుకునేటప్పుడే ఆల్మోస్ట్ వాళ్ళకి 6-7 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ టీచర్స్ని తీసుకున్నాం. సో వాళ్ళందరికీ కూడా అరౌండ్ 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ టీచర్స్ అందరూ. 16 ఇయర్స్ నుంచి కూడా మా 10th క్లాస్ స్టూడెంట్స్ అందరూ కూడా పంపిస్తున్నాము. ఎవ్రీ ఇయర్ చాలా మంచి స్కోర్ చేస్తారు మా పిల్లలు. లాస్ట్ ఇయర్ 580 హైయెస్ట్ మార్క్స్ వచ్చినాయి మా పిల్లలకి. చాలా బాగా చదువుకుంటారు వితౌట్ ఎనీ స్ట్రెస్. ఏ విధమైన వాళ్ళకి ఇబ్బందులు కానీ పనిష్మెంట్స్ అలాంటివి ఏమి ఉండవు. చాలా హ్యాపీగా ప్రశాంతంగా సంతోషంగా చదువుకుంటారు. ఇంట్లో ఏ విధంగా అయితే వాళ్ళ ఇంట్లో కంటే కూడా చెప్పాలంటే ఇక్కడే ఎక్కువ ఉందాం అనుకుంటారు, ఎందుకంటే అంత హోమ్లీ అట్మాస్ఫియర్ ఉంటుంది మా దగ్గర. సో నర్సరీ నుంచి 10th క్లాస్ వరకు మా పిల్లలందరినీ మంచి మంచి యాక్టివిటీస్ అకార్డింగ్ టు ద క్లాస్ వాళ్ళకి అన్ని యాక్టివిటీస్ అన్ని చేయడం చెప్తూ ఉంటాం. ఓన్లీ చదువే కాకుండా మెంటల్గా ఫిజికల్గా కూడా ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఉండాలనేది మా ప్రయత్నం. అలాగే మా దగ్గరే కాకుండా వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే మా దగ్గర పాస్ అయిపోయాక 10th పాస్ అయిపోయాక కూడా వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళే టాప్ పొజిషన్లో ఉండాలి. ఏ రంగం వాళ్ళకి కావాలన్నా అప్పుడు వాళ్ళకి అనువుగా ఏ రంగంలో వెళ్ళినా సరే వాళ్ళు అందులో చాలా ఈజీగా ఇమిడిపోయేలాగా మేము వాళ్ళకి ట్రైన్ చేస్తాము.
బయటికి ఎక్కడికి వెళ్ళినా సరే ఏ విధంగా కొంచెం కూడా జంకకుండా మాట్లాడగలగాలి. నలుగురిలో వాళ్ళని ప్రూవ్ చేసుకునే విధంగా మేము సెమినార్స్ కండక్ట్ చేస్తాం. ఎవ్రీ ఇయర్లీ 3 times సెమినార్స్ ఉంటాయి, ప్రాజెక్ట్ వర్క్స్ ఉంటాయి. సో వాళ్ళకు ఉన్న క్రియేటివిటీ అంతా కూడా వాళ్ళు బయటికి తీస్తూ ఉంటారు. ఈ రోజు మేము సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నాం. ఏంటంటే వాళ్ళకి మన సంప్రదాయం ఏంటి అనేది అసలు కొంచెం కూడా మర్చిపోకుండా ఎక్కడ కూడా సంప్రదాయాన్ని తెలుసుకోవాలి. మన పేరెంట్స్ ఎలాగ అన్ని కష్టపడి చేస్తున్నారు అన్ని వాళ్ళు తెలుసుకోవాలి. ముగ్గులు పోటీలు పెట్టాం. అలాగే రకరకాల పిండి వంటలు కూడా పిల్లల చేత మేము చేయించి ఎందుకు తెప్పించాం, ఎందుకంటే వాళ్ళు బయట స్నాక్స్ జంక్ ఫుడ్కి అలవాటు పడకుండా మనకి ఆరోగ్యకరమైన వంటలు వాళ్ళకి పెట్టాలి. పేరెంట్స్ కి కూడా కొంచెం ఈ మధ్య కొంచెం కొద్దిగా బిజీ అవటం వల్ల అవన్నీ మర్చిపోవటం జరిగింది. అవన్నీ మర్చిపోకుండా వాళ్ళకి మన ఇంట్లో చేసిన మన పాతకాలం సాంప్రదాయంలో ఉన్న వంటలు చాలా హెల్తీగా ఉంటాయి. మన పిల్లలకి బాగా స్ట్రాంగ్ గా ఉంటారు. సో అది కూడా మళ్ళీ వాళ్ళని ఒకసారి గుర్తు చేయాలని ప్రతిసారి కూడా సంక్రాంతి రోజు మేము పిండి వంటల్ని ఎంకరేజ్ చేస్తాం. అలాగే మా స్కూల్లో పిల్లలందరికీ కూడా ప్యాకెడ్ ఫుడ్ అస్సలు మేము పర్మిషన్ ఇవ్వము. అలాగే ప్లాస్టిక్ బాక్సెస్ కూడా పర్మిషన్ ఉండదు, ఎందుకంటే వాళ్ళు గాజు డబ్బాల్లో స్టీల్ డబ్బాల్లో తెచ్చుకోవాలి. ఆరోగ్యానికి ఏ విధంగా అయినా కొంచెం కూడా నష్టం కలగకుండా జంక్ ఫుడ్ లే చిప్స్, కుర్కురేస్, నూడిల్స్ అవన్నీ కూడా ఎప్పుడు కూడా పర్మిషన్స్ ఉండవు. సో ఏమైనా సున్నుండలు, కజ్జికాయలు, ఫ్రూట్స్, జంతికలు అవన్నీ ఇంట్లో పేరెంట్స్ తెచ్చినే పంపించాలి. అది ఒక చిన్న జాగ్రత్త మేము తీసుకుంటాం, దానివల్ల పిల్లలకి ఆరోగ్యంగా ఉంటారు. సో ఆ విధంగా మేము అన్ని రకాలుగా పేరెంట్స్ పిల్లలు కూడా స్కూల్లో మేము స్టడీ అవర్స్ 6 వరకు చదివిస్తాం. 10th క్లాస్ పిల్లలకి 9 వరకు స్టడీ అవర్స్ ఉంటాయి. అన్ని ఆల్ వర్క్స్ ఇక్కడే చూసుకుంటాం, తక్కువ వర్క్ ఇస్తాం. అన్ని వర్క్ ఇచ్చేది కూడా ఇక్కడే చేసుకునే విధంగా ఆల్ అరౌండ్ మేము మా ప్రయత్నం చేస్తున్నాం. భావితరాలకి మంచి పౌరుల్ని ఇద్దాం అనేది మా ఉద్దేశం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మా డైరెక్టర్ సార్ రవీంద్ర గారు ఆధ్వర్యంలో ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ని బాగా ఫాలో అయ్యి మా టీచర్స్ కూడా కష్టపడి బాగా 16 years నుంచి మాతో పాటు ఎక్కడ కూడా వెళ్తున్న మాతోనే కంటిన్యూగా చెప్తున్నారు. మార్నింగ్ 8 నుంచి 9 వరకు కొంచెం కూడా ఇబ్బంది పడకుండా చాలా హ్యాపీగా చదివిస్తున్నారు. సో ఈ సందర్భంగా అందరూ టీచర్స్ కి పేరెంట్స్ కి చాలా చాలా మనస్ఫూర్తిగా మాకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ సంక్రాంతి అందరికీ.